ఈ రోజుల్లో విద్యార్థుల జీవితం మొత్తం బహుమతులు, గ్రేడ్లు, ప్లేస్మెంట్లు, అవకాశాలకే ఎక్కువగా కట్టుబడి ఉంటుంది. విద్యార్థులకు గ్రేడ్లు గ్యారంటీ అని, పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెబితే ఎంతమంది పరీక్షలు రాస్తారు? తరగతుల్లో 5గురిని కూడా కనుగొనడం కష్టమే అవుతుంది. ఎందుకంటే మనం విద్యాసంస్థలో చేరేది నేర్చుకోవాలనే ప్రేమతో కాదు. మొదట ఫలితాల పట్ల ఆందోళన వస్తుంది, తర్వాతే చర్య వస్తుంది. నిష్కామ కర్మను ప్రజల్లో ఎలా అర్థం చేసుకున్నారు చూడండి. గీత అంతా లోపలి స్పష్టతతో మొదలవుతుంది. ఆ అర్థం నుంచి నీవు ఇప్పుడు ఏమి చెయ్యాలో తనంతట తానే స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి స్పష్టత నుంచి వచ్చే చర్య ఆగదగ్గది కాదు. గుడ్ ఈవినింగ్ ఆచార్య ప్రశాంత్ గారు. IIIT బెంగళూరుకి మీకు స్వాగతం. మీరు ఇక్కడకు రావడం మా అదృష్టం. నేను సుతానుక. నేను IIIT బెంగళూరుకి చెందిన అవుట్రీచ్ మరియు మీడియా విభాగంలో పనిచేస్తున్నాను. విద్యార్థులలో ఉన్న ఒక సాధారణ సందేహం ఏమిటంటే, మీరు భగవద్గీత వేదాంతం గురించి తరచుగా మాట్లాడుతుంటారు. అవి కర్మఫలాలపై ఆసక్తి లేకుండా పనిచేయాలని చెబుతాయి. కాని నేటి విద్యార్థి జీవితంలో ప్రతిదీ రివార్డులకు, మార్కులకు, ఉద్యోగాలకు, అవకాశాలకు చాలా ఎక్కువగా ముడిపడి ఉంది. కాబట్టి మనం నిరంతరం వీటిని వెంబడిస్తున్నప్పుడు విద్యార్థి ప్రతి దశలో ప్రతిఫలాన్ని ఆశించకుండా జ్ఞానం వైపు ఎలా ముందుకు సాగగలడు? ఆ ప్రేరణను ఎలా నిలుపుకోవాలి? అదే నా ప్రశ్న. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూడండి, గీత అనేది పనితో మొదలవదు, సరేనా? మీరు మీ పనిని ఎంచుకున్నారు. అది ఏదైనా కావచ్చు. దానిలో దిగిపోండి, చేయండి అని చెప్పదు. ఎటువంటి అంచనాలు లేకుండా, ఫలితాల కోసం ఆరాటపడకుండా మీరు చేస్తున్న పనిని చేస్తూ ఉండండి అని గీత చెప్పదు. లేదు, అదస్సలు అలా లేదు. స్టార్టింగ్ పాయింట్ అనేది పని లేక చర్య కానే కాదు, కార్యం కాదు. ప్రారంభ స్థానం పనిని ఎంచుకోవడం. మీ పని లోతైన ఆత్మజ్ఞానం నుండి రావాలని గీత చెబుతుంది. మీరు దేనికోసం ఒక పనిలోకి దిగుతున్నారో తెలుసుకోకుండా అందులో మీ శక్తిని, సమయాన్ని, వనరులను, జీవితాన్ని వృధా చేయకూడదు. మరియు కొన్ని రకాల పనులను సార్వత్రికంగా మంచిగా, మరికొన్ని రకాలను సార్వత్రికంగా చెడ్డవిగా లేక అనవసరమైనవిగా మీరు నిర్ణయించలేరు. కాబట్టి నేను ఏం చెయ్యాలో నాకు ఎలా తెలుస్తుంది? సరైన కార్యాన్ని ఎలా ఎంచుకోవాలో నాకు ఎలా తెలుస్తుంది? గీత ఏమని చెబుతుందంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని. ఎందుకంటే కార్యం యాదృచ్ఛికంగా ఉండకూడదు. మీరు ఎవరో అనే సందర్భంలోనే కార్యం ఉండాలి. అంతర్గతంగా నేను ఏమిటో నాకు తెలియాలి. నా భయాలు, నా బలహీనతలు, నా కష్టాలు, నా గాయాలు, నా ఆశలు, ఈ విషయాలు ఏమిటో, అవి ఎక్కడ నుండి వస్తున్నాయో నాకు తెలియాలి. ఈ ఆత్మజ్ఞానం నుండి ఒక స్వచ్ఛందమైన పని ఎంపిక బయటపడుతుంది, సరేనా? ఈ పనిని చాలా ఉద్దేశపూర్వకంగా కూడా ఎంచుకోనక్కర్లేదు. ఇది స్వచ్ఛందంగా ఉద్భవించింది. ఎందుకంటే నేను ఎవరో లోతుగా తెలుసుకున్నాను, మరియు ప్రపంచంతో నా సంబంధం ఏమిటో కూడా చూస్తున్నాను. మరియు ప్రపంచంలో ప్రతిదీ ఉంటుంది. నా కుటుంబం, నా గతం,
వాతావరణం, దేశ పరిస్థితి, ఇతర దేశాల పరిస్థితి, వాతావరణ మార్పు, ప్రతిదీ. సరేనా? అవన్నీ ప్రపంచంలో భాగమే. కాబట్టి నేను తెలుసు మరియు ప్రపంచ పరిస్థితిని కూడా చూస్తున్నాను. ఈ రెండిటినీ ఒకేసారి చూస్తున్నాను. ఈ అవగాహన నుండి ఒక స్వచ్ఛందమైన పని ఎంపిక ఉద్భవించింది అని చెబుతున్నాం. ఇది ఎంత స్వచ్ఛందంగా ఉంటుందంటే దీన్ని ఎంపిక అని కూడా పిలవలేం. ఇది ఎంపిక కాని ఎంపిక, చాయిస్లెస్ చాయిస్. ఈ ఎంపిక ముందు మీరు నిస్సహాయులు. మీరు ఈ ఎంపికను తిరస్కరించలేరు. సూర్యుడు ప్రకాశిస్తున్నట్లుగా విషయం మీ ముందు చాలా స్పష్టంగా ఉంది. ఎటువంటి తెర వెనుక దాచడానికి మీరు ప్రయత్నించలేరు. ఎక్కడా చీకటి మిగల్లేదు. ఇప్పుడు పగటి వెలుగులా ప్రతిదీ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు ఎంపిక లేని స్థితిలో, అంటే చాయిస్లెస్ చాయిస్ స్టేట్లో ఉన్నారు. ఆ కోణంలో మీరు నిస్సహాయులు. మీరు ఇది చేయవలసిందే, మీరు ఇది చేయాల్సిందే అని తెలిసినప్పుడు ఈ ఎంపిక లేనితనం అనేది భవిష్యత్తు గురించి ఆందోళన చెందడానికి మీకు అవకాశం ఇవ్వదు. పనికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఎందుకంటే ఆ పని మీ అంతరంగం నుండి పుడుతోంది. ఆ పని మీపై రుద్దబడలేదు. మీరు గుడ్డిగా ఆ పనిలోకి దిగడం లేదు. ఆ పనితో మీకు చాలా లోతైన హృదయపూర్వకమైన సంబంధం ఉంది. ఇప్పుడు ఆ పని మిమ్మల్ని ఎక్కువగా ఆవహిస్తుంది. మీరు దానిలో లోతుగా మునిగిపోతారు. భవిష్యత్తులో ఫలితాల గురించి ఆందోళన చెందడానికి సమయం, శక్తి ఉండదు. ఇదే భగవద్గీతలోని నిష్కామ కర్మ. పని సరిగ్గా ఎంచుకోబడినప్పుడు అది అవగాహన నుండి ఉద్భవించే ఎంపిక కాని ఎంపిక అయినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన కోరిక ఉండదు. పనియే దానికి ప్రతిఫలం అవుతుంది. మీరు దాన్ని ప్రేమ అని పిలవవచ్చు. ఆ క్రియలో అంత ప్రేమ ఉంది. భవిష్యత్తు నుండి ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు. మీరు పొందగలిగేదంతా ఆ పని ప్రక్రియలో ఇప్పుడే పొందుతున్నారు. ఒక వ్యక్తి అంటాడు, నేను సరిగ్గా పనిచేయగలిగితే చాలు. ఇంతకంటే ఎక్కువ అడగడం కృతజ్ఞత అవుతుంది. అదే నిష్కామ కర్మ. ఇప్పుడు నిష్కామ కర్మను సాధారణంగా ఎలా అర్థం చేసుకున్నారు? మీరు ఏదో ఒకటి చేస్తున్నారు. ఏ గుడ్డి కర్మను చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అజ్ఞానం నుండి కావచ్చు, సామాజిక ఒత్తిడి నుండి కావచ్చు, కుటుంబం ఒత్తిడి నుండి కావచ్చు, తోటివారి ఒత్తిడి నుండి కావచ్చు, లేక సామాజిక పోకడల నుండి కావచ్చు. ఆ పని వీటిలో దేన్నుండైనా కావచ్చు. చాలామంది ప్రజలు ఏం చేయాలో ఇలాగే నిర్ణయించుకుంటారు. అది అసలు నిర్ణయం కూడా కాదు. నిజం చెప్పాలంటే మీకు నిర్ణయం చేయడం గురించి తెలియదు. ఏమాత్రమైనా తెలుసా అనే దాని గురించి ఆలోచించి చూడండి. అదొక రకమైన నిద్రలో నడక, స్లీప్ వాకింగ్. మీరు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. అందరూ ఆ ప్రత్యేక వృత్తి విద్యలో చేరుతున్నారు. నేను కూడా చేరుతాను. ఈ విధాలుగా అంతా బయటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏదో ఒక విధంగా మీరు మీ కర్మను డిసైడ్ చేస్తున్నారు. సరిగ్గా గమనించినట్టయితే మన కర్మలన్నీ మనం ఇలాగే నిర్ణయించుకోవడం జరుగుతోంది. ఇప్పుడు అలాంటి కర్మలు ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఫలితం గురించి ఆందోళన చెందుతారు. అవునా? అలా బయటి నుండి తెచ్చుకున్న పనులే అన్నీ. అలా బయట నుండి మనపై వేసుకుని మోస్తున్న పనులే. అందరూ అలాంటి కెరీర్ లేదా జీవిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా ఆ నిర్ణయాలు తీసుకోవడానికి అంతర్గతంగా ఒత్తిడికి గురవుతున్నాను. ఎందుకంటే అలాంటి కర్మలకు మీరు మొదటగా ఎలా కట్టుబడి ఉంటారు? ఎవరో మీకు చెబుతారు, మీరు ఒక నిర్దిష్ట ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్ బ్రాంచ్ని ఎంచుకుంటే మీకు ఇలాంటి ఫలితాలు లభిస్తాయి అని. సరేనా? కాబట్టి ఫలితాల ప్రతి కోరిక ముందు వస్తుంది మరియు ఆ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మీరు కర్మను నిర్ణయిస్తారు. సాధారణ మనస్సు, సాధారణ మనిషి ఇలాగే పనిచేయడం లేదా? మొట్టమొదట మీరు అంటారు, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి కోరిక ముందు వస్తుంది. ఆపై మీరు కర్మను ఆలోచిస్తారు. కాబట్టి నేను ఇలా నడవాలా? పాములా వంకరగా నడవాలా? ఒక అస్తవ్యస్తమైన నడక? ఒక సరళ రేఖల నడవాలా? లేక ఎగిరిపోవాలా? నేను కింద ఒక టన్నెల్ తవ్వాలా? అవునా? ఇవండి సాధ్యమయ్యే ఎంపికలు. ఆ ఎంపికలు ఏవైనా సరే. వాస్తవం ఏమిటంటే మొట్టమొదట సాధారణ మనిషి అది నా కోరిక అంటాడు. అది నా కోరిక. నేను ఆ వస్తువును పొందాలనుకుంటున్నాను. నేను ఆ స్థానానికి చేరుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేనిప్పుడు కర్మ చేస్తాను. మనం సాధారణంగా ఇలాగే పనిచేస్తాం. సరేనా? ఆ కోరిక మొదటగా ఎక్కడ నుండి వచ్చిందని మనం అడుగుతున్నాము. అది మీ కోరిక కాదు.
మనం చెప్పాం కదా, సామాజిక ఒత్తిడి, సాధారణ ధోరణులు, అంతర్గత బద్ధకం. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి? అందరూ ఏం చేస్తున్నారో అదే చేయండి. కాబట్టి లక్ష్యం అక్కడి నుండి వస్తుంది. అంతర్గత బద్ధకం, భయం, ఒత్తిడి, అజ్ఞానం మరియు దురాశ. అదే ఆ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. లక్ష్యం మొదటి విషయం. ఆ తర్వాత కర్మ వస్తుంది. ఆ తర్వాత కర్మ వస్తుంది. ఇప్పుడు ఈ రకమైన కర్మతో, ఈ ఫ్రేమ్వర్క్లో మీరు ఫలితం గురించి చింతించకుండా ఎలా పనిచేయబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఫలితం గురించి చింతించడమే కర్మను నిర్ణయించింది. ఫలితం గురించిన చింత ముందు వచ్చింది, ఆపై కర్మ వచ్చింది. ఇప్పుడు ఒక జ్ఞాని వచ్చి మీకు చెబుతాడు, మీకు తెలుసా, భగవద్గీత చెప్పేదేమంటే, మీరు చేస్తున్నది చేయండి మరియు ఫలితం గురించి చింతించకండి. కాని వాస్తవం ఏమిటంటే నేను ఇప్పటికే ఫలితం గురించి చింతించాను, అందుకే నేను చేస్తున్నది చేస్తున్నాను. కాబట్టి ఏ అసంబద్ధతను బోధిస్తున్నారు? అది భగవద్గీత కాదు. శ్రీకృష్ణుడు ఇది చెప్పలేదు. ఆయన చెప్పేది మొత్తం వేరే విషయం. మీరు అనుకుంటున్నది కృష్ణుడి మాటలకు పూర్తిగా భిన్నం. కాని మనం దాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నాము మరియు మన సౌలభ్యం ప్రకారం వక్రీకరించాము. కాబట్టి మీ కర్మ అంతర్గత స్పష్టత నుండి రానంత వరకు కోరిక లేని కర్మ అసాధ్యం. అంతర్గత స్పష్టత లేకుండా మీరు నిష్కామ కర్మ చేయలేరు. అంతర్గత స్పష్టత నుండి వచ్చే కర్మ ఫలితాల గురించి చింతించని రకానికి చెందింది. కాని సాధారణ రకమైన కర్మకు మీరు తప్పకుండా ఫలితాల గురించి చింతించాలి. ఎందుకంటే ఫలితాల కోసమే చాలా మంది పనిచేస్తారు. పని చేయకుండానే ఫలితం హామీ ఇస్తేవారు పనిచేయరు. విద్యార్థులకు మార్కులు పక్కా, మీరు పరీక్షలు రాయనవసరం లేదు అని చెబితే ఎంతమంది ఇప్పటికీ పరీక్షలు రాస్తారు? ఎందుకంటే వారు పరీక్షను ఆస్వాదించడం కోసం రాయడం లేదు. వారు డిగ్రీ లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాస్తున్నారు. సరేనా? అడ్మిషన్ రోజునే ఉద్యోగం పక్కా అని చెబితే మీరు క్లాసులకు హాజరు కానవసరం లేదు. క్లాసుల్లో 5 విద్యార్థులను కనుగొనడం కూడా కష్టమవుతుంది. ఐఐటీలు, ఐఐఎంల వంటి చోట్ల కూడా హాజరును తప్పనిసరి చేయాలి. హాజరు తప్పనిసరి కాని చోట తరగతి గదుల్లో 20% మంది కూడా అతి కష్టంపై కనపడతారు. ఎందుకు? మనం ఒక సంస్థలో చేరేది నేర్చుకోవాలనే ప్రేమతో కాదు. మనం ఒక సంస్థలో చేరేది ఉద్యోగం కోసం, డిగ్రీ కోసం, పేరు కోసం, డబ్బు కోసం, ఒత్తిడి కోసం, ఏదో ఒక దానికోసం. మీరు ప్రజలకు పని చేయకపోయినా జీతం గ్యారంటీ అని చెప్పండి, ఎంతమంది కార్యాలయానికి వస్తారు? ఎందుకంటే వారు ఆ పనిపై ప్రేమతో రావడం లేదు. వారు 30వ తేదీన జీతం చెక్కు పొందడం కోసమే ఆఫీసుకు వస్తున్నారు. సాధారణ మనస్సు అలాగే పనిచేస్తుంది. కోరిక ముందు వస్తుంది, కర్మ తర్వాత వస్తుంది. గీత దీని గురించి మాట్లాడటం లేదు. గీత పూర్తిగా వేరే ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుతోంది. ఇది వేరే కోణం. మొత్తం డైమెన్షనే మనం అనుకుంటున్నట్లు కాదు. గీత అంతర్గత స్పష్టతతో మొదలవుతుంది. దయచేసి మీరు ఎక్కడ నిలబడ్డారో అర్థం చేసుకోండి. దయచేసి మీరు ఎవరో చూడండి. ఆపై మీ చుట్టూ ఉన్న ప్రతిదానితో మీ సంబంధాన్ని చూడండి. ఈ అవగాహన నుండి మీరు ఇప్పుడు ఏం చేయాలో స్వయంచాలకంగా స్పష్టమవుతుంది. కర్మ అలాంటి స్పష్టత నుండి వచ్చినప్పుడు అది ఆపశక్యం కానిది అవుతుంది. కోరికతో కూడిన కర్మ చాలా నిస్సహాయమైనది. దాన్ని చాలా సులభంగా ఆపవచ్చు. మీరు ఆ స్థానం వైపు వెడుతుంటే ఎవరో వచ్చి మీరు ఎంత నడిచినా ఆ స్థానాన్ని ఎప్పటికీ చేరుకోలేరు అని చెబితే మీరు ఆగిపోతారు. మీ కర్మకు శక్తి లేదు. మీ కర్మకు శక్తి లేదు. కాని మీ కర్మ అక్కడి ఒక ప్రత్యేక స్థానం కోసం కాకుండా మీ కర్మ ఇక్కడి ఒక లోతైన స్థానం నుండి ఉద్భవిస్తే మీ కర్మ ఆపశక్యం కానిది అవుతుంది. మీరు ఈ వ్యక్తికి ఏమి చెబుతారు? అతను ఇప్పటికే ప్రేమలో ఉన్నాడు. అతను చేస్తున్న పనితోనే ప్రేమలో ఉన్నాడు. మీరు అతన్ని ఎలా ఆపుతారు? మీరు అతనితో మీకు తెలుసా మీరు ఎక్కడికి చేరుకోరు అని చెబితే అతను అంటాడు, చేరుకోవడం నాకు అనవసరం, నాకు నడవడం ముఖ్యం. అతను నవ్వుతాడు. చేరుకోవడమే లక్ష్యమైతే నేను మొదటి అడుగు కూడా వెయ్యకుండా ఉండేవాడిని అంటాడు. మీకు తెలుసా, ప్రజలు మీకు అడ్డంకులు సృష్టిస్తారు. వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీకు పర్యవసానాలు ఎదురు కావచ్చు అని మీరు అంటారు. అతనంటాడు, నాకు వచ్చే పెద్ద నష్టం ఏమిటంటే నేను ఆగిపోవడం. దెబ్బలు నాకు నష్టం కాదు. నా నిజాన్ని వదిలేయడం, అదే పరమ నష్టం.
బయటివారు ఆపగలిగేది నా వేగం మాత్రమే, నా దిశను కాదు. అలా చూడగానే మీకు అర్థమవుతుంది. ఆయన నడకను ఆపగలిగేది ఎవరూ లేరు. ఎందుకంటే అతను నడుస్తున్నది దూరం కోసం కాదు, తన అంతరంలో ఉన్న సత్యం కోసం. నేను ఈ నష్టం జరగనివ్వను. మిగిలిన విషయాలను నేను నిర్వహించగలను మరియు తట్టుకోగలను. కాబట్టి మీరు ఈ వ్యక్తిని ఆపలేరు. అస్సలు కుదరదు మీ చేత. కాబట్టి మీరు కేవలం ఏదో ర్యాండమ్ పనిచేస్తూ ఫలితం గురించి ఆందోళన చెందకుండా ఉండగలను అని కోరుకోలేరు. మీ కర్మ, అంతర్గత స్పష్టత, వివేకం నుండి రానట్లయితే ఫలితం గురించి చింతించడం మీకు తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఏ పనికి కట్టుబడి ఉండే ముందు మిమ్మల్ని మీరు అడగాల్సిన విషయం, నేను ఎందుకు చేయాలి? ఇది అంతటి విలువైనదేనా? నేను ఇందులోకి ఎందుకు వెళుతున్నాను? దీనిలో నా జీవితం పెట్టడం సమంజసమా? యువకుడిగా ఈ ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యమైనది. లేదంటే మనం కొన్నిసార్లు తిరిగి మార్చలేని నిర్ణయాలు తీసుకుంటాము మరియు ఒక పనిలోకి దిగి చాలా కాలముంతే కొన్నిసార్లు దాని గురించి చెడుగా భావించడం కూడా ఆపేస్తారు. ఎందుకంటే మీరు కండిషన్ అయ్యారు. మీకు అలవాటు పడింది. మీరు గత 20 ఏళ్లుగా ఏదో చేస్తున్నారు. మొదటి 1-2 సంవత్సరాలు మీరు చేస్తున్నది సరైన పని కాదని మీకు కనీసం తెలుసు. కాని ఇప్పుడు కేవలం అలవాటుకు బానిసలా మారిన మిమ్మల్ని ఆ మత్తు కొనసాగిస్తుంది. అలా ఆ ఏళ్ల తరబడిగా వచ్చిన అలవాటే కొనసాగిస్తోంది మిమ్మల్ని. ఒక స్లోప్ పైనుండే, అంటే ఎగువ నుండి వస్తున్న ఒక వస్తువు యొక్క వేగంలాగా. ఎవరూ దాన్ని తోయాల్సిన అవసరం లేదు. కేవలం ఆ స్లోప్ మరియు దానికి ఉన్న మొమెంటం దాన్ని కొనసాగిస్తుంది. కొంత సమయం తర్వాత స్లోప్ కూడా అవసరం లేదు. గతంలో నుండి అప్పటి వరకు ఆ వస్తువు అందుకున్న వేగం కారణంగా ఇంకో 5 ఏళ్లు అలాగే తనంతటతనే కొనసాగగలదు. అవును, ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టుగా. అది మీకు జరగనివ్వకండి, సరేనా?